నీ ఫేసు అరెరెరె షేపు అప మనసంతా అయ్య గిల 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 చెలి నాను నిన్నే. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో బేసిక్ ఇవాళ వీడియోలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రొఫెషనల్లీ స్మూత్ స్లోమో వీడియోస్ ప్లస్ ఫాస్ట్ మోషన్ వీడియోస్ని ఎలా షూట్ చేసుకోవాలి అండ్ ఆ వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తా. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ స్లో మోషన్ వీడియో పైన ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిన, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వీడియో కింద కామెంట్స్ చూసుకుంటే బ్యాడ్ గల్ లాగా వీడియోస్ ఎలా వేయాలి, వర్షలాగా వీడియోస్ ఎలా వేయాలి, సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలి లేదా ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, సో ఇలా చాలా కామెంట్స్ అన్నీ వచ్చినాయి. సో వీడియోలో వచ్చిన డౌట్స్ లేదా క్వశ్చన్స్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తా, ప్లస్ మీకు క్లారిటీగానే అయితే మీకు ఈ వీడియోని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. సో ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, బేసిక్గా స్లో మోషన్ వీడియోస్ క్రియేట్ చేయడానికి మేజర్గా 5 స్టెప్స్ ఉంటాయి. సో 5 స్టెప్స్లో నుంచి ఫస్ట్ మీకు 2 స్టెప్స్ చెప్తా అండ్ మిగతా 3 స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి నేను వీడియో కంటిన్యూషన్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు ఒకటేసారి 5 స్టెప్స్ చెప్పినా అనుకోండి మీకు అది అర్థం కాదు, దాని తర్వాత మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో అందుకే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, మీరు ఏదైతే సాంగ్ పైన మీరు స్లో మోషన్ వీడియోస్ని క్రియేట్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ లిరిక్స్ అనేవి మీరు 5 to 6 పార్ట్స్గానే అయితే మీరు ఆ సాంగ్ లిరిక్స్ అనేది మీరు డివైడ్ చేసుకోండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, మీరు స్లో మోషన్ వీడియోస్ని షూట్ చేసే టైం మీతో ఒక ఫ్రెండ్ ఉండాలి లేదా ఒక ఎక్స్ట్రా పర్సన్ ప్లస్ ఒక ఎక్స్ట్రా ఫోన్ అనేది ఉండాలి. ఎక్స్ట్రా పర్సన్ అండ్ ఎక్స్ట్రా ఫోన్ ఎందుకంటే, మీరు వీడియోస్ని రికార్డ్ చేసే టైం లేదా షూట్ చేసే టైం మీ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే వీడియో కరెక్ట్ ఫ్రేమ్లో వస్తుందా లేదా అనేది చెక్ చేస్తాడు, అండ్ అదే టైంలో వీడియో అనేది కరెక్ట్ టైంలో స్టార్ట్ చేస్తాడు అండ్ కరెక్ట్ టైంలో వీడియో అనేది ఎండ్ చేస్తాడు. సో దీంతో మీకు వీడియో అనేది కొంచెం లెంతీగా అనేది ఉండదు, కరెక్ట్గా వీడియో అనేది షూట్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఫోన్ ఎందుకంటే మీకు వీడియోని రికార్డ్ చేసేయడం మీకు సాంగ్ అనేది ప్లే అవ్వాలి కాబట్టి అండ్ అది కంటిన్యూస్గా ప్లే అవ్వాలి కాబట్టి మీకు ఒక ఎక్స్ట్రా ఫోన్ అనేది ఉండాలి. సో ఆ సాంగ్ అనేది కంటిన్యూగా ప్లే అవుతుంది అండ్ మీరు లిరిక్ బై లిరిక్ మీరు మీ స్లో మోషన్ వీడియోస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో గైజ్, మీరు 2 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత లేదా మీరు మంచిగా సెట్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేస్తారంటే, మీరు స్లో మోషన్ వీడియోస్ స్మూత్ షూట్ అండ్ రికార్డ్ చేయడానికి మీ మొబైల్ కెమెరాలో డిఫాల్ట్ స్లోమో ఫీచర్ అనేది యూజ్ చేయాలి. అది కూడా రేర్ కెమెరా, అంటే బ్యాక్ కెమెరా తోటి మీ స్లో మోషన్ వీడియోస్ అనేవి మీరు రికార్డ్ చేయాలి. దీంతో మీకు హై క్వాలిటీలో మీ స్లో మోషన్ వీడియోస్ అనేవి రికార్డ్ అయితే అండ్ మంచి FPSలోనైతే మీ వీడియోస్ అనేవి రికార్డ్ అయిపోతే దాంతో మీరు ఈజీగానైతే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ గైజ్, మీ దగ్గర రింగ్ లైట్ అనేది అవైలబుల్ ఉంటే మీరు అది ఆన్ చేసుకొని మీరు సైడ్ మౌంట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు రింగ్ లైట్ అనేది ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, అది ఆన్ చేసిన తర్వాత ఆ ఎక్స్పోజర్ అనేది డైరెక్ట్ మన ముఖం పైన పడి మన ఫేస్ అనేది చాలా ఎక్స్పోజింగ్గా అనిపిస్తుంది అండ్ ఆ తర్వాత మన బ్రైట్నెస్ అనేది ఎక్కువైపోయి మన వీడియో అనేది చాలా ఖరాబ్ అయిపోతుంది. సో అలా ఖరాబ్ అవ్వద్దంటే మీరు సైడ్గా మౌంట్ చేసుకొని మీ రింగ్ లైట్, దాని తర్వాత మీ వీడియో అనేది మంచిగా కూల్ వస్తుంది అండ్ అట్రాక్టివ్గా అనేది మీ వీడియో అనేది రికార్డ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోని అయితే రికార్డ్ చేద్దాం. సో గైస్, మనం స్లోమో వీడియోని ఫస్ట్ రికార్డ్ చేసే ముందు మీకు ఏ సాంగ్ పైన వీడియో చేస్తున్నానో మీకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోతే మీకు సాంగ్ని చిన్న క్లిప్ అనేది వినిపించేస్తా. సో ఈ సాంగ్ పైన అయితే మనం స్లోమో వీడియోని అయితే రికార్డ్ చేద్దాం అండ్ ప్లస్ ట్రాన్సిషన్ కూడా చేద్దాం. సో నేను సాంగ్ అనేది మొత్తం ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను అందుకే టోటల్ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సో ఒకవేళ మీరు టోటల్గా సాంగ్ చూడాలంటే డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో లింక్ అనేది ఇచ్చేస్తాను. సో లింక్ త్రూ మీరు ఆ వీడియో అనేది మీరు లేదా ఆ సాంగ్ అనేది మీరు వినొచ్చు. సో ఫస్ట్ మనం మన స్లోమో వీడియోని అయితే రికార్డ్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, నేను వీడియోని ఎలా షూట్ చేసినా అండ్ ఎలా రికార్డ్ చేసినా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు టైం వచ్చేసింది 4th స్టెప్. సో 4th స్టెప్లో ఏం చేస్తారంటే, మీరు స్లోమో వీడియోని అయితే షూట్ చేసుకున్నారు కదా, ఆ స్లోమో వీడియోని షూట్ చేసుకున్న తర్వాత రికార్డ్ అయిన వీడియో అనేది గ్యాలరీలో డైరెక్ట్ సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిన తర్వాత మనకు అక్కడ కింద ఎడిట్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఇక్కడ మొబైల్లో చూపించేస్తాం.
సో ఇక్కడ చూడండి నా మొబైల్లో నేను ఆల్రెడీ రికార్డ్ చేసుకు పెట్టుకున్న వీడియోస్. సో ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ అవి పార్ట్స్గా అయితే డివైడ్ చేసిన, అందుకే కొన్ని ఎక్కువ వీడియోస్ వచ్చినాయి. నేను మెయిన్ వీడియోస్ అయితే నేను ఫేవరెట్స్లో అయితే సేవ్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇక్కడ చూడండి మన వీడియో అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూడండి వీడియో అనేది చాలా లెంతీగా ఉంది, బట్ ఈ వీడియో అనేది ఒక 4 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ మాత్రమే మనము కావాల్సిన పార్ట్. సో ఇక్కడ చూడండి కింద ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్లో మోషన్ స్లైడర్ అండ్ ఇంకొకటి ట్రిమ్మింగ్ ఆప్షన్. సో ట్రిమ్మింగ్ ఆప్షన్ అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ట్రిమ్మింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే నీ ఫేస్ చూస్తే అరే. సో నీ ఫేస్ అనేది ఇలా స్టార్ట్ అయింది కదా. సో నీ ఫేస్ సో నీ ఫేస్ అనేది ఇలా స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత ఇలా కళ్ళకి చేతులు పెట్టుకొని గాలి ఎగిరిన. సో అక్కడ హెయిర్ కూడా కొంచెం మూవ్ అయింది. అక్కడైతే మనం స్లోమో అనేది యాడ్ చేసిన. సో అక్కడికే మన వీడియో అనేది ఎండ్ అయిపోవాలి. సో ఇక్కడ నుంచి నేను ఎండింగ్ నుంచి ట్రిమ్మింగ్ అనేది నేను ఎండ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ప్లే చేసిన తర్వాత నీ ఫేస్ చూస్తే అరే. సో ఇది మొత్తం స్లో మోషనే ఉంది, బట్ మనం ఇక్కడ స్లైడర్ అనేది చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి అయితే మనకు స్లోమో అనేది యాడ్ కావాలో. సో ఇక్కడ మన ఎండింగ్ నుంచి కూడా మనం స్లైడర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నీ ఫేస్ చూస్తే అరే. సో కరెక్ట్ సింక్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి నేను ఏం చేసిన అంటే నీ ఫేస్ అనేది లిప్ సింక్ ఇచ్చిన అండ్ ఆ తర్వాత స్లో మోషన్ అనేది యాడ్ చేసిన. సో అలాగే మీరు ఏదైతే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సాంగ్ అనేది ఫస్ట్ మీరు లిప్ సింక్ ఇవ్వాలి అండ్ ఆ తర్వాత స్లోమో అనేది యాడ్ చేయాలి. సో ఇలా నేను ఒక 5 పార్ట్స్గానే అయితే నా వీడియో అనేది రికార్డ్ చేసుకున్నా అండ్ అలాగే 5 పార్ట్స్గానే అయితే స్లోమో వీడియోస్ అయితే ఎడిట్ చేసుకున్నా. సో ఒక వీడియోని అయితే మీకు చూపించిన అండ్ ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి మనం సేవ్ చేసుకుంటే మనకు మన వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో మన వీడియో అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేను నా వీడియో అనేది 5 పార్ట్స్గానే అయితే డివైడ్ చేసుకుని స్లోమో ఫీచర్ అయితే యాడ్ చేసిన. సో ఇక్కడ ఆల్బమ్లోకి వెళ్ళిన తర్వాత స్లోమో ఎడిటెడ్ వీడియోస్ అనేవి మనకు ఉన్నాయి. సో గైజ్ ఇక్కడ చూడండి నేను 5 పార్ట్స్గానే అయితే నా వీడియో అనేది డివైడ్ చేసిన అండ్ ఆ తర్వాత ఈ వీడియోస్ అన్ని ఇప్పుడు నేను VN యాప్లో అయితే నేను ఎడిట్ చేసుకోవాలి. సో ఇదే మన 5th స్టెప్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎడిట్ చేసుకున్న స్లో మోషన్ వీడియోస్ అనేవి మీరు VN యాప్లోకి అయితే మీరు షేర్ చేసుకోవాలి. సో షేర్ చేసుకోవడానికి ఏం లేదు, లాంగ్ ప్రెస్ చేసి మీ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు కింద సెండ్ ఆప్షన్ ఉంది. సో సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ స్లైడ్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ టు VN అని ఉంది. సో ఎడిట్ టు VN పైన క్లిక్ చేయగానే మన వీడియోస్ అన్ని మనకు అక్కడ VN యాప్లోకి అయితే షేర్ అయిపోతాయి. సో గైస్ ఇప్పుడు మనం గ్యాలరీ నుంచి షేర్ చేసుకున్న అన్ని స్లో మోషన్ వీడియోస్ అనేవి మన VN యాప్లో అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే సాంగ్ పైన మీరు స్లో మోషన్ వీడియో చేస్తున్నారో ఆ సాంగ్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ సాంగ్ ఉంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి సాంగ్ పైన క్లిక్ చేసి మీరు ట్యాప్ టు మ్యూజిక్ అని ఉంది కదా, మ్యూజిక్ పైన క్లిక్ చేసి మీ దగ్గర సాంగ్ ఉంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి చూస్ చేసుకొని ఎడిటింగ్లో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సాంగ్ లేదనుకోండి, సో మీరేం చేస్తారంటే ఆ సాంగ్ అనేది ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి లేదా రీల్స్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ దాని తర్వాత ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అని ఉంది. సో ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఆ వీడియో అనేది ఉంటే ఇక్కడ మీరు ఆ వీడియో అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోలో నుంచి సాంగ్ అనేది సపరేట్ అయిపోయి మనకి ఇక్కడ మ్యూజిక్ లాగానైతే మనకి ఇక్కడ షో అవుతుంది. సో జస్ట్ మనం ఇక్కడ చూస్ అయితే చేసుకొని దాన్ని అయితే చేసేసేయాలి. సో ఇప్పుడు మీ మ్యూజిక్ అనేది యాడ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆల్రెడీ మీ క్లిప్స్ అనేది మీరు యాడ్ అయినాయి కదా, ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అవన్నీ క్లియర్ చేసుకోవాలి. సో క్లియర్ చేయడానికి ఏం లేదు, సో నీ ఫేస్ అరే. సో ఇప్పుడు ఇది అంతా అరే అయిపోయింది కదా. ఇప్పుడు దానికంటే ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉందో ఇక్కడ జస్ట్ మీరు ఆ క్లిప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు కింద స్ప్లిట్ ఆప్షన్ ఉంది. సో స్ప్లిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మిగతా పార్ట్ అనేది ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అలాగే 4 స్టెప్స్ ఉన్నాయి, 5 క్లిప్స్ ఉన్నాయి, అవి ఎడిట్ చేసుకొని మీకు ఇక్కడ మీకు షో చేస్తాను. సో ఇక్కడ నేను ట్రాన్సిషన్ కూడా చేసిన కాబట్టి మీకు ఇక్కడ ట్రాన్సిషన్ కూడా చూపించేస్తా. సో ఇక్కడ చూడండి మన వీడియో అనేది ప్లే అయింది కదా. సో ఎప్పుడైతే నేను ఇలా అన్న తర్వాత నెక్స్ట్ క్లిప్లో కూడా ఇక్కడ నుంచే మన వీడియో అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడనే మనం ఆ 2 వీడియోస్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకోవడానికి ఏం లేదు, ఇక్కడ మీరు చూడండి ఎక్కడైతే నేను 2 ఇలా అన్నా కదా, సో అలా అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది స్టాప్ చేసుకొని అక్కడనే మీరు కింద స్ప్లిట్ ఆప్షన్ ఉంది. సో జస్ట్ మీరు దానిపైన క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత మిగతా పార్ట్ని డిలీట్ చేయండి. సో ఇక్కడ చూడండి మన వీడియో అనేది ఇప్పుడు ప్లే చేస్తున్నా.
సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా సింక్ అయింది, ప్లస్ కరెక్ట్ వీడియో అనేది మ్యాచ్ అయింది. సో ఇప్పుడు చూడండి మన వీడియో అనేది 14 సెకండ్సే ఉంది కాబట్టి మిగతా పార్ట్ అనేది నేను ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తాను. సో ఇక్కడ నేను స్ప్లిట్ పైన క్లిక్ చేసి అండ్ మిగతా పార్ట్ డిలీట్. అండ్ ఇక్కడ లాస్ట్లో మీకు ఇక్కడ ఎండింగ్లో బ్లాక్గా మీకు అక్కడ స్క్రీన్ వచ్చేస్తుంది, జస్ట్ మీరు దాన్ని కూడా డిలీట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి మన వీడియో అనేది ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ మీరు ప్లస్ పైన క్లిక్ చేసి ట్రాన్సిషన్ 2 వీడియోస్ మధ్యలో మీరు బ్లాక్ లేదా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా బ్లాక్ పెడుతున్నా. సో ఇక్కడ చూడండి అలాంటి మీరు మిగతా ట్రాన్సిషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒకటి జూమ్ అవుట్ ఒకటి జూమ్ ఇన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. ఒకటి జూమ్ అవుట్ అండ్ ఇక్కడ జూమ్ ఇన్. సో ఒక్కసారి ప్లే చూస్తే మన మిస్టేక్స్ ఉన్నాయా లేవో. కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది వీడియో అనేది. సో లాస్ట్ ఇక్కడ చెల్లి అనేది వచ్చింది. సో చెల్లి అనే టైం నేను హెడ్ అనేది ఇలా మూవ్ చేసిన. సో మూవ్ చేసే టైం మనకి ఇక్కడ ఒక ఎఫెక్ట్ రావాలి కాబట్టి ఇలా మనకి జంపింగ్ ఎఫెక్ట్ కావాలి. సో ఇక్కడ మనం కరెక్ట్ ఆ ప్లేస్ పైనకి వెళ్ళి ఇక్కడ కింద మనకు ఎఫెక్ట్స్ అని మనకు అక్కడ ఆప్షన్ ఉంది. సో జస్ట్ మనం ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక జిటర్ జంప్ అనే ఎఫెక్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి కరెక్ట్ చెల్లి అనే టైం హెడ్ మూవ్ చేసిన అదే టైం ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక్కొక్కసారి మనకు వీడియో ఎడిట్ చేసే టైం ఏమవుతుందంటే వీడియోస్ అనేవి స్టక్ అయిపోతుంటాయి. సో సో అలాగే ఒకవేళ స్టక్ అయిపోతే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీ వీడియో అనేది బ్యాక్ వెళ్ళే టైం మీకు ఇలా ఆప్షన్ వస్తుంది, సేవ్ ది ప్రాజెక్ట్ ఎగ్జిట్ ది డైరెక్ట్లీ క్యాన్సిల్. సో ఇక్కడ మీరు సేవ్ అండ్ ఎగ్జిట్ ప్రాజెక్ట్ పైన అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఎడిట్ చేయాలి. ఒకవేళ మీరు డైరెక్ట్లీ మనం కొట్టేస్తే మీరు వీడియో అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే మీరు ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మన వీడియో అనేది ఇప్పుడు ఓవరాల్గా కంప్లీట్ అండ్ ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం లైటింగ్ కండిషన్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకోవడానికి ఏం లేదు, మనకి ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ మీరు అక్కడ ఫిల్టర్స్ పైన క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ అస్థెటిక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అస్థెటిక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు A3 లేదా A2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ స్లైడర్ కూడా అవైలబుల్ ఉంటుంది. జస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్లై టు ఆల్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత నేను మర్చిపోయాను, నేను మళ్ళీ ఫిల్టర్స్ పైన క్లిక్ చేసి అడ్జస్ట్ పైనకి వెళ్ళి ఎక్స్పోజర్ అనేది ఎక్కువ చేస్తే చూడండి ఎలా అయిపోతుంది. సో ఎక్స్పోజర్ అనేది ఎప్పుడు పెంచొద్దు. ఎక్స్పోజర్ పెంచకుండా ఏం చేస్తారంటే మీరు కొంచెం కాంట్రాస్ట్ పెంచండి అండ్ ఆ తర్వాత కొంచెం బ్రైట్నెస్ అండ్ సాచురేషన్ అండ్ వైబ్రెన్స్. ఇక్కడ టెంపరేచర్ కావాలంటే మీరు కూల్ పెట్టుకోవచ్చు లేదా వామ్ పెట్టుకోవచ్చు. నేను లైట్గా కూల్ అయితే పెడుతున్నా. ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి వెంటేజ్. సో వెంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువ వెంటేజ్ చేసేసి మనకి ఇక్కడ సరౌండింగ్స్లో మనకి ఇక్కడ బ్లాక్ ఇష్యూ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ డిక్రీజ్ చేస్తే మనకి అక్కడ వైట్ అనేది వస్తుంది. సో ఇలా డిక్రీజ్ చేయకుండా మనం అక్కడ టోటల్గా ఇంక్రీజ్ చేసి మనం బ్లాక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్పింగ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి అండ్ ఆ తర్వాత హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత షాడోస్ ఏం చేయకండి, లైట్ అండ్ అప్లై టు ఆల్ పైన క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఓవరాల్గానైతే ఎడిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఒకసారి మీకు ప్లే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వీడియో అనేది ఎడిటింగ్ అయిపోయింది. సో మనకి ఇంత కూడా కొంచెం మిస్టేక్స్ కూడా లేకుండా మన వీడియో అనేది ఓవరాల్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దాని తర్వాత మీరు ఎక్స్పోర్ట్ పైన అయితే మీరు క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత మీరు కావాలంటే FPS ఎక్కువ పెట్టుకోండి, రెజల్యూషన్ ఎక్కువ పెట్టుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. అండ్ నేనైతే 1080pలో అయితే వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ డన్ పైన క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. సో అలా మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత జస్ట్ సేవ్ టు ఆల్బమ్ పైన క్లిక్ చేస్తే మన గ్యాలరీలో మీరు ఎడిట్ చేసుకున్న వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో మంచిగా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ గైస్ ఈ వీడియోని చేయడానికి చాలా టైం పట్టింది. సో దీనికోసం ఒక లైక్ చేయండి అండ్ గైస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఛానల్ కొత్త వాళ్ళైతే మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో నేను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో నేను మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ గుడ్ బై అండ్ టేక్ కేర్. Hard to breathe, but that's alright. Hush.